సీన్ అన్న ఎట్లున్నరే ఫైన్ ఫైన్ బాగున్నాం. రైట్ అన్న నీళ్ళ కోసం కొట్లాడిందే వాళ్ళు ఇప్పుడు నిందలేస్తున్నదే వాళ్ళు ఏం చెప్తారన్న? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణను నిండా ముంచింది కాంగ్రెస్. నీళ్ళల్లో మొత్తం ముంచింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే ఈ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రంలో హైదరాబాదును కలిపేంత వరకు కూడా నీళ్లు ఉండాల్సినటువంటి తెలంగాణ ప్రాంతానికి ఉండాల్సినటువంటి నీళ్ళన్నీ కూడా సమైక్య రాష్ట్రంలో దోసిపెట్టింది గత పాలకులే. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిండు, ప్రజలను తప్పుతోవ పట్టించిండు. ఇలా తప్పుతోవ పట్టిస్తున్నటువంటి ప్రజలకు నిజాలు చెప్పాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇలా ప్రజలకు నిజాలు తెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇలా చాలా క్లారిటీగా 2.5 గంటలు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇంకోటి, ముఖ్యమంత్రి గారు పోతిరెడ్డిపాడు నేనే ఆపేసిన అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే అసలు రేవంత్ రెడ్డికి సంబంధమే లేదనేసి ఇలా పేపర్ స్టేట్మెంట్ కూడా చూసినాం. అంటే నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ముఖ్యమంత్రి ఏం లేదని నిండు అసెంబ్లీని కూడా తప్పుతో పట్టిస్తుండు, పక్కతో పట్టిస్తుండు, అబద్ధాలు మాట్లాడుతుండు. ముఖ్యమంత్రి మంత్రులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి అబద్ధాల మీద బతుకుతుందనడానికి ఈరోజు పక్క రాష్ట్రం ఇచ్చినటువంటి స్టేట్మెంటు, నిన్న అసెంబ్లీలో చెప్పినటువంటి స్టేట్మెంట్లు తప్ప ఇక ప్రజలకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ మరణ శాసనం రాసింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 సంవత్సరాలు వెనుకపోయేటట్టు చేసిండ్రు. నీటి విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిండ్రు. దాని విషయంలో కేసీఆర్ను ఉరిదీయాలి, హరీష్ రావును రాళ్లతో కొట్టాలి అనే ముచ్చట్లు మాట్లాడారు. ఏం చెప్తారు అన్నారు? ఇప్పుడు 1956 తర్వాత ఈ సమైక్య రాష్ట్రాన్ని పరిపాలించింది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. 65 ఏళ్ళల్లో ఎవరున్నారు? తెలుగుదేశంలో ఉన్నావు, మీ పాత గురువు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వున్నావు. ఈ 65 ఏళ్ళల్లో మరి తెలంగాణకు నష్టం చేసింది ఎవరు? కృష్ణా జలాలల్లా, గోదావరి జలాలల్లా న్యాయంగా రావాల్సినటువంటి వాటను దక్కకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సెక్షన్ 3 తీసుకొచ్చి పాలమూరు జిల్లా కోసము, తెలంగాణ ప్రాంతాని కోసము నీళ్లలో తెలంగాణ వాట రావాలని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా తెలంగాణకు మరణ శాసనం చేసింది కాంగ్రెస్ పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో అప్పుడు తెలుగుదేశంలో ఉన్నావు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నావు. ఈ ప్రాంతానికి శాశ్వతంగా మరణ శాసనం రాసిందే గత పాలకులు, దాంట్లో నీ పాత్ర కూడా ఉంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేయడానికి రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నావు. మాకేమనిపిస్తుందంటే ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ వాళ్ళు నడిపిస్తుందా, ఆంధ్ర బాబులు నడిపిస్తుందా అర్థమవుతలేదు. వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం? తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుందా, ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుందా అర్థం అవ్వట్లేదు. ఇప్పటికైనా ప్రజలకు అర్థమైపోయింది. నిన్న 2 గంటలు సొల్లు వాగిండు. ఏముంది దాంట్లో? 3 ఉత్తాయి 2 కొత్తాయి. పాత డబ్బానే చెప్పిందే చెప్పు, మళ్ళీ చెప్పు, అదే చెప్పు, చెప్పిందే అబద్ధం చెప్పు. ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలలో ఏం చెప్తుండంటే అబద్ధాలు వల్లవేయడం, అబద్ధాలను చెప్పడం, ప్రజలను తప్పుదో పట్టియడం తప్ప వేరే ప్రయత్నం లేదు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పక్కన పెట్టి అబద్ధాలతోనే 25 నెలలు గడిపిండ్రు. ఇంక 25 నెలలు గడపాలని రకరకాల అబద్ధాల స్కెచ్లు వేస్తుండ్రు. అభివృద్ధి స్కెచ్లు ఏమంటే అబద్ధాల స్కెచ్లు వేసుకుంటూ అబద్ధాల పునాదుల మీద పుట్టిందే ఈ ప్రభుత్వం, అబద్ధాల పునాదుల మీద నడుస్తుందే ఈ ప్రభుత్వం. హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు 6,27,000 ఎకరాలకు నీళ్ళు అందించినాం. ఇలా కాంగ్రెస్ హయాంలో 30,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీలకు సోయుండి మాట్లాడుతుండ్రో లేక మాట్లాడుతుండ్రో అర్థమవుతలేదు. ఎస్ఎల్బీసీ ఏం పని చేయలేదని చెప్పిండ్రు. ఇలా పీపీటీలో చూసిండ్రుగా మేము 9.5 సంవత్సరాలలో 12 కిలోమీటర్ల సొరంగం తవ్వినాం. 2 సంవత్సరాలలో 9 మీటర్లు మీరు తవ్విండ్రు. ఇంతకంటే సాక్ష్యం ఏముంది? ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాల మీద బతుకుతుంది.